ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు మనము మిమ్మల్ని చూస్తే నాకు అనిపిస్తుంది బస్సు పిల్లల తల్లు ఇక్కడ కోతపేట దూరంలో ఉండేటువంటి ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి ఇంటర్వ్యూకి హాజరు కావాలంటే ఉద్యోగం వస్తుందో లేదో తర్వాత సంగతి, కనీసం ఇంటర్వ్యూకి హాజరు కావాలన్నా జిల్లా కేంద్రం ఎక్కడ ఉంటే తిరుపతికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అన్ని రకాలకు సంబంధించి అన్ని వర్గాలకు సంబంధించి ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకి నెల్లూరుని జిల్లాగా కొనసాగించాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం, దాని ద్వారా కొంతమంది అభివృద్ధి చేయడం జరిగింది అని చెప్పి అందరికీ తెలియజేస్తాను. అంగన్వాడీకి సంబంధించి అంగన్వాడీ వర్కర్గా కానీ అంగన్వాడీ హెల్పర్గా కానీ ఈరోజు మీరు ఎంపికైనటువంటి పరిస్థితుల్లో మీ అందరినీ నేను కోరుకునేది ఒక ప్రధానమైనటువంటి బాధ్యత కలిగినటువంటి వాళ్ళు అంగన్వాడీ టీచర్లు. కాబట్టి ఒక దగ్గర అంగన్వాడీ కేంద్రాలు ఎంతమంది కూడా పక్కన ఉన్నటువంటి ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. ప్రధానమైనటువంటి నర్సరీ స్కూల్గా మార్పు రూపాంతరం చెందుతున్నాయి. దానిలో భాగంగా ఈరోజు అవన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో మీ అందరికీ కూడా కలిసి టీచర్లతో కలిసి పనిచేసేటువంటి అవకాశం కలిగింది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రేపు రాబోయేటువంటి రోజుల్లో మీరు ప్రధానమైనటువంటి పాత్ర పోషించాలి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈరోజు నూతనంగా ఎంపిక నియామక పత్రాలు అందుకుంటున్నటువంటి మీ అందరూ కూడా ప్రధానమైనటువంటి బాధ్యతని స్వీకరించి సమర్థవంతంగా నిర్వహించేటువంటి విధంగా భగవంతుడు మీకు సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ క్రమం తప్పకుండా ఎన్నికలకు దీనికి సంబంధించినటువంటి నియామక నోటిఫికేషన్ జారీ చేయడం, ఎప్పటికప్పుడు సర్వేపల్లి నియోజకవర్గంలో భర్తీ చేయడం, అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో మీకు కావాల్సినటువంటి భవనాలు కానీ ఇతర వసతులు అన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఆటగాళ్ళు ఇస్తాం. ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గం నెల్లూరులో కలిసిందనేటువంటి సంతోష సమయంలో పెండింగ్లో ఉన్నటువంటి భవనాల నిర్మాణం కానీ అసంపూర్తిగా ఉన్నటువంటి భవనాల మీద కానీ ప్రత్యేక